వే టు గో బ్రదర్, చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు. కీప్ ఇట్ గోయింగ్. నాకు మామూలుగా 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడు కదా మాట్లాడాలి. వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా, నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావన్నాను. అంటే చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది. యాక్టింగ్ అంటున్నాడు, సడన్గా ఇంట్లో నుంచి ఒక 4-5 మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు. కానీ ఏ రోజు కూడా తను నాకొచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే నేనన్నా నాకేమీ చెప్పొద్దు నితిన్, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో, ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని. తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది, తను చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు చాలా గర్వంగా ఉంది తను చూసి. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్. మంచి దర్శకులతో, మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు, నిర్మాతల వల్లే నితిన్. గుర్తుపెట్టుకో, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా మళ్ళీ నీతో. బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా రాజేష్ గురించి చెప్పాలి. ఆయన్ని సత్యం రాజేష్ అంటారు, నేను రాజేష్ అంటాను. చాలా కాలమైంది కలిసి తన్ని కూడా. నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది, మనసారా నవ్వుకున్నాను రాజేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్